హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ మసాలా మజ్జిగ. ఈ ఎండాకాలంలో మన శరీర వేడిని తగ్గించే కూల్ డ్రింక్స్లలో మజ్జిగ తరువాతే ఏదైనా కదా. సో ఇలా మజ్జిగను ప్రిపేర్ చేసుకొని చిన్న కుండలో కానీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకొని 3 పూటలు అలా తాగుతూ ఉంటే కడుపుకి ఎంత చల్లగా ఉంటుంది కదా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మసాలా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్ గడ్డ పెరుగుని వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర, వీటన్నిటిని వేసుకొని కొద్దిగా కూల్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వడగట్టేసి అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే తీసుకుంటున్నాను. ఇందులోకి టేస్ట్కి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయని విత్తనాలు తీసేసి పూర్తిగా పిండేసుకోవాలి. ఇందులోకి కావాల్సినంత కూల్ వాటర్ని ఇంకా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే మసాలా మజ్జిగ రెడీ అయిపోతుంది. ఆ మజ్జిగను గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. కావాల్సినంత సర్వ్ చేసుకొని మిగిలిన మజ్జిగని 2-3 డేస్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూల్గా తాగేయచ్చు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే వే టు కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.